హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మజ్జిగ దోశలు చూపిస్తానండి, చేసి చూపిస్తాను. ఇవి పుల్లట్లను కూడా అంటారు. ఆల్రెడీ నేను బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి కుండలో. ఇలా మనము రైస్ కూడా వాష్ చేసి పెట్టుకొని ఈ రైస్ని దీనిలో సోక్ చేయాలండి. మినిమం 6 to 8 hours సోక్ అవ్వాలి. ఇప్పుడు మనము బటర్ మిల్క్లో రైస్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని దీనిలో యాడ్ చేసేస్తున్నాం. ఇలా మొత్తం మిక్స్ చేసి మినిమం 6 to 8 hours సోక్ అవ్వాలండి. దీన్ని ఇలానే మనము గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు మనం సోక్ అవ్వనిద్దాం ఒక 8 hours. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదండి మజ్జిగలో రైస్. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, మనం బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నామండి. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసి రేపు మార్నింగ్ దోశ వేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, పిండి బాగా పొంగిందండి. ఇప్పుడు దీన్ని మనం దోశ వేసేసుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకొని దీన్ని ఏంటంటే ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన పని లేదండి. ఇలా లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది. అంటే గరిటెతో తిప్పాల్సిన పని లేదు. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇది నేను బీరకాయ చట్నీ పల్లీల చట్నీతో సర్వ్ చేశానండి.